ఎప్పుడు నుంచి వచ్చావు? ఏం చేస్తున్నావు ఈ శరీరంలో? ఏం చేస్తున్నావు? ఉంటావా వెళ్తావా? ఉంటావా వెళ్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చినా వీణలోకి? ఎందుకు వచ్చినా? వస్తావా ఇంకోసారి? గట్టిగా చెప్ప. ఎన్ని సంవత్సరాల నుంచి బీపీ? 3 ఏళ్ళు అయిపోయి. పట్టుకోండి. ఇంకా ఘోరం ఏంటంటే ఈడాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎన్ని నెలలు అయింది? ఎప్పుడు పోతావు అంటే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానని ఆడు చెప్తే నువ్వు నమ్మటం. ఆడి పేరేంటి? ఆడు అబద్ధమునకు జనకుడు. వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు నమ్మటం. నేను ఎక్కడి నుంచి వచ్చి? నేను పలానా ఊరు నుంచి వచ్చాను. నువ్వెవరి? నేను మీ మేనమా. మేము మేనమా పట్టాడా? అందుకని అమ్మ చూసావా మీ మేనమ. ఆడు చెప్తే వీడు నమ్మటం. ఏది సత్యం? అంటే మనకి ఏమీ తెలియదు. మీకు అర్థమవుతుంది కదా. మనం చాలాసార్లు మన సంఘాల్లో ఈ అపవాది శక్తుల మీద మనం చేసే పనులు కూడా అసలు వాటికి వాక్యానికి సంబంధం లేదు. బయట జరిగే ఒక ప్యాగన్ ప్రాక్టీసెస్లో ఏదో ఒక దాన్ని తెచ్చుకొని దానికి ప్రేయర్ అనో బైబిల్ అనో కొబ్బరి నూనెనో ఏదో క్రిస్టియన్ కలర్ పోస్తున్నాం తప్ప అది వాక్యానుసారం కాదు. మీరు ఆలోచించండి. ఏమి తెలుసని నేను దాన్ని వదిలిస్తానని వెళ్తాం మనం. మనకు కనపడని అదృశ్యమైన దురాత్మల ప్రపంచం గురించి మనకేం తెలుసు? బైబిల్ ఎంత చెప్పింది? చాలా కొంచెమే చెప్పింది. ఎందుకు? అది మీకు ఆ నాలెడ్జ్ అంతగా మీకు ఎంత అవసరమో అంతే చెప్పాడు దేవుడు. బైబిల్ దాటి నువ్వు రీసెర్చ్ చేస్తే ప్రమాదం. ఎందుకు? పక్కదారి పడుతున్నావు. ఏది అవసరమో బైబిల్ చెప్తే ఆ సమాచారం నేర్చుకోకుండా బైబిల్లో లేని సమాచారం కోసం వెళ్తే ఎట్లా? వద్దన్నాడు దేవుడు దాన్ని. ఎందుకంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయలేరు. అది మీకు అర్థం కాదు. ఒక ఆయన చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఫాలెన్ మ్యాన్, పతనం అయిపోయిన స్వభావం ఉన్న మనిషి అదృశ్య లోకం యొక్క సంగతులు అర్థం చేసుకోవటం కానీ వాటిని ఎదుర్కొని హ్యాండిల్ చేయటం కానీ వాడి వల్ల కాదు. దేవుడు మనల్ని హెల్ప్ చేయాలి, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయాలి, దేవుడు మనకు నేర్పించాలి. మన వల్ల ఏమవుతుంది? మనకేమర్థం అవుతుంది? మనకి ఎలా దాన్ని ఊహించగలం? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యోబు గ్రంథంలో మనం చదువుతా ఉంటే ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటి? వీడు దేవుడి దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నాడేంటి? ఎవడు రానిచ్చాడు వీడిని అని డౌట్ వచ్చేద్దు మనకి. వాటికే ఆన్సర్లు తెలియపోతే మనకి నేను ఎవడవని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? కొంత పుస్తకాలు రాస్తారు దయాలు వెళ్ళగొట్టడం ఎలా అని. దయాలు వెళ్ళగొట్టడం ఎలా అని బైబిల్లో ఉందా? లేదు. వాళ్ళు పుస్తకాలు రాస్తారు. అంటే ఏంటి? వీడు సొంతం తయారు చేస్తాడనమాట. వీళ్ళు సొంతం తయారు చేస్తారు. మనకు వాటి విషయంలో జీరో నాలెడ్జ్. మనకి చాలా తక్కువ సమాచారం దేవుడు పెట్టాడు కావాలి. ఎందుకంటే అటువైపు మీరు వెళ్ళొద్దు, అది మీది కాదు. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వలేదు, కానీ ఆ పోరాటంలో మీరున్నారు. మీ పని మీరు చేసుకోవాలి. ఆ సంగతులు నాకు తెలియదు, కానీ నేను పోరాటంలో మెలకువగా ఉండి నన్ను నేను భద్రపరచుకోవాలి, విశ్వాసం నిలదొక్కోవాలనే బాధ్యత మాత్రం మనకుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోరాటంలో నిలదొక్కుని గెలవటం గురించి ఆలోచించరు. ఆ సంగతుల మీద క్యూరియాసిటీ ఉంటుంది మనకి. ఒక ఆయన టీవీలో ప్రసంగిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ ప్రోగ్రాం పేరు కూడా ఏదో ఉంది, దయ్యంతో ఆట ఎట్లా ఏదో ఉండేది. ప్రోగ్రాం పేరు దయ్యంతో ఆట ఏదో ఉండేది. ఆయన పేరు గుర్తులేదు నాకు. దేవునితో మాట, దయ్యంతో ఆట. వారాలు చెప్పాడండి. ఒక కార్యక్రమంలో ఒకసారి ఏమన్నాడంటే 62 రకాల దయ్యాలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా నాకు తెలుసు అంటున్నాడు. 60 దయ్యాల్లో 60 రకాలు ఉన్నాయంట, వాటి పేర్లు ఈయనకి తెలుసట. ఎక్కడున్నాయి ఆ పేర్లు? బైబిల్లో ఉన్నాయా? ఎక్కడ తీసుకొచ్చాడు ఆ పేర్లు? సరే 60
రకాల దయ్యాలు ఉన్నాయి తెలుసుకున్నావు, ఏం చేస్తావు? 60 పేర్లు సేకరించావు, ఏం చేస్తావు? నువ్వు పెట్టుకుంటావా పేర్లు? దేనికి ఆ పేర్లు నీకు? అంటే ఒక అనారోగ్యకరమైన ప్రమాదకరమైన ఆసక్తి చీకటి విషయాల మీద ఉండటం. మీరు నిలదొక్కుని జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితంలో కాపాడుకొని మెలకువగా కలిగి ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని దేవుడు చెప్పే హెచ్చరిక పక్కన పెట్టి అవి ఏం చేస్తాయి అని అంటే, ఈ క్యూరియాసిటీ మళ్ళీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి వస్తుంది. అసలు పద్ధతి ఏంటో చెప్తున్నాడు, చూద్దాం. దానికి ముందు మనం మాట్లాడుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, అపవాది ఉన్నాడు, అపవాదిని మనం సీరియస్గా తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకు ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని నేర్పించాడు? మనదినాహారం మాకు దయచేయండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? శోధనలోకి ప్రవేశించకుండా దుష్టుని కీడు నుంచి మమ్మల్ని తప్పించండి. దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించు. ఎవరా దుష్టుడు అంటే, రోజు నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, లార్డ్ డెలివర్ us ఫ్రమ్ ద ఈవిల్ వన్.